టెన్సెస్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని ట్యాకిల్ చేద్దాం. కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్. గతంలో రెండు పనులు జరిగినట్లయితే అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగినట్లయితే ఫస్ట్ జరిగినటువంటి పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలని డ్యూరింగ్ టెన్సెస్ నేర్చుకున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి హ్యాడ్ ప్లస్ V3. సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి V2. ఎలా గుర్తుపట్టాలి? ఏ స్ట్రక్చర్స్ ద్వారా మనం గుర్తుపట్టాలి సార్? ఎలా ఆన్సర్ చేయాలంటే ఏం నేర్పించాను మీకు? ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత మనం సింపుల్ పాస్ట్ రాయాలని నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా మనకు బిఫోర్ కూడా ఉంటుంది. బిఫోర్తో సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తే ఆ తర్వాత మనం పాస్ట్ పర్ఫెక్ట్ని రాయాలి. సో ఫస్ట్ జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఐ డాష్ మై హోంవర్క్ బిఫోర్ ఐ వెంట్ టు బెడ్. నేను పడుకోక ముందే నా హోంవర్క్ పూర్తి చేశాను అంటే ఫస్ట్ జరిగిన పని ఏంటంటే హోంవర్క్ పూర్తి చేయడం. తర్వాత జరిగిన పని ఏదైతే ఉందో సెకండ్ యాక్షన్ వచ్చేసి ఐ వెంట్ టు బెడ్ అని సింపుల్ పాస్లో ఉంది. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? హ్యాడ్ ప్లస్ V3 కావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది హ్యాడ్ ప్లస్ V3? ఇక్కడ ఉంది. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ ఐ వెంట్ టు బెడ్. ఇక్కడ ఏమొస్తుంది? ఐ హ్యాడ్ ఫినిష్డ్. ఫస్ట్ ఏం జరిగింది? హోంవర్క్ని పూర్తి చేయడం జరిగింది, ఆ తర్వాతే నిద్రపోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ టెన్సెస్. కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ నుంచి ఈ క్వశ్చన్ని మీరు రాయబోతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు.